వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు అదండి గోరుచిక్కుడుకాయలు. మొన్న ఒకసారి యూట్యూబ్లో చూసి షుగర్ పేషెంట్లు తింటే మంచిదని ఒకసారి తెచ్చారండి. ఆ రోజు మా అమ్మాయి వచ్చింది. మీరందరూ తింటేనే కూర మొత్తం తింటానని చెప్పింది. అంటే దానికి బాగా నచ్చింది. అన్నం తినేసి మళ్ళీ మేము వేసుకుంటామని కొంచెం కూర వదిలేసింది. సరే, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. తర్వాత మధ్యాహ్నం ఈ కూర నేను తినేస్తాను, మీరు తింటారని ఉంచాను, లేకపోతే నేను ఇప్పుడు అన్నంలో తినేదాన్ని అని చెప్పింది. దానిలోంచి మా అమ్మాయి వచ్చినప్పుడల్లా గోరుచిక్కుడుకాయలు ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఎతికి పట్టుకొస్తున్నారండి. గోరుచిక్కుడుకాయలు ఇదివరకు మేము అంత వాడేవాళ్ళం కదండి. 1-2 చెట్లు ఉంటాయి, గెల్లగా ఎరక్కాసేస్తాయండి చెట్లు. అసలు కొయ్యలేమండి, అన్ని కాయలు కాస్తాయి ఈ చెట్లు. ఇది రాజస్థాన్లో బాగా వాడతారు. గోరుచిక్కుడుకాయ గింజల్లోంచి ఏదో ఆయిల్ తీస్తారంటండి. చాలా కాస్ట్లీ అంట. మనం ఏదో కూరకు వాడుతూ ఉంటాం. ఇదేం లేదండి, చిన్న చిన్న ముక్కలు కోసి ఉడికేసి ఆ నీళ్ళు పారేయాలి. కొంచెం సిరిచేదుగా ఉంటుందండి కాయలు. నీళ్ళు పారేసి తర్వాత నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేయాలండి. వేసి ఈ ముక్కలు వేసి ఈ ముక్కల్లో నీరంతా పోయినాక అంత కొబ్బరి చిప్ప మిక్సీలో ఊరికే అండి, నీళ్ళు పోయకూడదు, పొడి పొడిగా ఉండాలి. లేకపోతే తురిమి కొబ్బరి వేసి కొంచెం ఉప్పు కారం వేసుకుంటా అండి. పొడి పొడిగా బీన్స్ కొబ్బరిలాగా ఉంటుంది. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, బీన్స్ లాగా ఉండదు. ఎక్కడో చిన్న చిరుచేదుగా తగులుతూ ఉంటుంది. ఇదేంటి పాలు కాసాను, మజ్జిగ చేద్దామనేసి పెరుగు మజ్జిగ చేసి పెట్టాను. మళ్ళీ నైట్కి పాలు కాసి పెట్టాను, 1 లీటర్ పాలు కాసాను. ఈ ఎండల్లో మజ్జిగ బాగా తాగాలండి. మజ్జిగలో కొంచెం అల్లము, పచ్చిమిరపకాయ, 1 పచ్చిమిరకాయ, చిన్న అల్లం ముక్క, కరివేపాకు కచ్చపచ్చగా కొట్టి మజ్జిగలో వేసి నిమ్మకాయ పిండికి తాగితే అమృతం అండి. డైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మజ్జిగ తాగొచ్చు, కడుపు నిండినట్టు ఉంటుంది, అన్నంలో వేసుకున్నా బాగుంటుందండి. ఇదేమండి మన సింపుల్ కూర, ఎప్పుడు వండుతాం కదండి. దోసకాయ, టమాటా. ఈరోజు 2 దోసకాయలు తీసుకొచ్చారండి. 1 దోసకాయలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసాను. ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసి కలిపి పెట్టేశానండి. సగం మీద పెడతాం, మూత పెట్టి 10 మినిట్స్ అయ్యాక కొంచెం వాటర్ పోస్తానండి. 1 బంగాళదుంప కూడా వేసాను. బంగాళదుంప కూడా ఉడకాలంటే కొంచెం నీళ్ళు పోయాలి. 1 కప్పు నీళ్ళు పోస్తా. ముందు టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోనిస్తానండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి పులుసు అంతా దగ్గరకు వచ్చాక ఎంత పులుసు మనకు కావాలి చూసుకుని కొత్తిమీర, కరివేపాకు ఏది వేసుకుంటే దోసకాయ టమాటా పులుసు. తర్వాత అండి దీంట్లో బంగాళదుంప కూడా వేసాను. ఈరోజు చిన్న వంటలు ఏం కాదండి. సాయంత్రం ఒక పెళ్ళి ఉంది. ఈ మిగిలిపోతాయండి, ఏముండినా మిగిలిపోతూ ఉంటాయి కూరలు. సరే అండి, 1 దోసకాయ ఉంటేనా పులుసు, ఇది గోరుచిక్కుడుకాయలు సగం వండితే సరిపోతాయి, ఎక్కువైపోతాయి అనుకుంటున్నా. కిలో ఉన్నట్టున్నాయి. సగం వండేసి సాయంత్రం పెళ్ళి కదండి, మళ్ళీ వెళ్ళాలి. ఇది ఈ వారం అంతా ఒకే సంబరాలండి. శ్రీరామనవమి. నిన్న పొద్దున ఎదురు రోడ్లో బ్రహ్మాండంగా చేశారండి పులిహారలు. అసలు ఇదండి పొంగల్ అంటారు చూడండి, స్వీట్ పొంగల్, పులిహార, సుండలు, పెరుగన్నాలు. ఏంటంటే అసలు వండేవాళ్ళు అట్లా ఇసుకు లేకుండా వండుతున్నారు, పంచేవాళ్ళు పంచడం. ఎవరండి తృప్తిగా ప్రసాదాలు ఇచ్చారు అందరికీ. నిన్న నేను వెళ్ళలేకపోయాను. మా వారు ప్రసాదం తీసుకొచ్చారు. అసలు దేవుడండి, మనం వెళ్ళిపోయిన ఇంటికి ప్రసాదం వచ్చిందని కళ్ళకత్తుకుని తిన్నాం. సాయంత్రం మా ఎదురు రోడ్లో, మా పక్క రోడ్లో కళ్యాణం అండి, అక్కడికి వెళ్ళా. మా అమ్మాయిని నువ్వే చూసుకో, 2 hours నేను వెళ్ళాల్సిందే అనేసి వెళ్ళానండి. ముందుగా వెళ్ళి అక్కడ దేవుడు గుడి ముందు వస్తే ఇదేస్తాను షెడ్డు, అక్కడ ఒక స్తంభానికి అనుకుని కూర్చుని చోటు పట్టేశారండి. నేను వెళ్ళేసరికి 10 మంది ఉన్నారు. తర్వాత 2000 మంది వచ్చేసారండి, గుమిగూడిపోయారు. చక్కగా దేవుడు ఎదురుగా కళ్యాణం అంతా చూసి షూట్ చేశాను. భలే సందడేసిందండి. మనం అవన్నీ దేవుడు దగ్గర జరిగే ఇవ్వండి. బాపనైనా 2 మాలలు వచ్చుకుని మాలలు మార్చేది, అటు ఇటు పరిగెట్టడం. తర్వాత కింద 500 రూపాయల నోటేసి కన్నురెప్పలతో తీయడం. ఇవన్నీ అండి డైరెక్ట్గా చూడడం, ఆ జనంలో కూర్చొని అన్నీ భలే సందడిగా ఉంది. అవన్నీ ఒక్కొక్కటి వీడియో వేస్తానండి, అన్ని వీడియోలు తీసి పెట్టా. ఈరోజు అండి సాయంత్రం పెళ్ళికి వెళ్ళాలి. పొద్దుట టిఫిన్ అయిపోయిందండి, పొద్దున్న టిఫిన్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం వంటలు అయిపోతే సాయంత్రం పెళ్ళికంటే కొంచెం పెందలాడ రెడీ అయ్యేవాళ్ళండి, మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఈ వారం అండి ఓణీల ఫంక్షన్, శ్రీమంతం. ఒకటేంటండి ఫంక్షన్ మీద ఫంక్షన్, ఎండ అదిరిపోతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది వంటలు సింపుల్గానే, ఈరోజు సింపుల్ వంటే. దీంట్లో కొంచెం మూత పెట్టేసి కాస్త నీళ్ళు పోసేస్తా. ఈ కడిగి
ఉడకబెట్టి తాలింపు వేసేస్తే కొంచెం రసం ఉందండి,